హలో అండి. ఈరోజు నేను బియ్యపిండితో చేసుకునేవి కాకుండా తడి బియ్యపిండితో చేసుకునే కొరడాలు చూపిస్తాను. సేమ్ చక్నాలకి ఎలా నానబెట్టుకుంటామో అలానే, కానీ ఇవి చాలా బాగుంటాయి. పొడి పిండి కన్నా తడి పిండితో బియ్యాన్ని నానబెట్టి మనం మార్నింగ్ మిక్సీ పట్టి చేసేటివి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. పొడి వాటికంటే ఇట్లా చేస్తే చాలా బాగుంటాయి. నేను చెప్తాను ఎలా చేయాలో. చేసే విధానం: ముందుగా నైట్ మనం నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పెట్టుకోవాలి. సరే, నేను చూపిస్తున్నాను చూడండి. అలాగా ఒకటికి 2-2.5 పోసుకుంటే సరిపోతుంది. పాతవి అయితే 2.5 పోసుకోవాలి. కొత్త బియ్యం పాతవి పోసుకోవాలండి, కొత్తవి అయితే బాగుండవు. అది రేషన్ బియ్యమే బాగుంటాయి. మళ్ళీ ఒకటికి 2-2.5 మాత్రమే. అందులోంచి మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా అవే వాటర్, పిండిని గ్రైండ్ చేసేటప్పుడు కూడా అవే వాటర్ పోసుకోవాలి. వేరే వాటర్ ఎక్స్ట్రా పోతే అవి కరెక్ట్గా రావు కొరడాలు. అవి మెత్తగా అయిపోయి పిండి మనకి అట్లాంటి షేప్ రాదు. కాబట్టి ఒకటికి 2-2.5 మాత్రమే పోసుకోవాలి. అవి పాత బియ్యం, రేషన్ బియ్యమే పోసుకుంటే బాగుంటాయి. ఒకటికి 2 పోసుకుంటే సరిపోతుందండి, ఇంకా అవసరం లేదు సగం కూడా. కానీ బాగా పాతవి అయితే 2.5 పోసుకోండి. ఇవి ఒకటికి 2 బాగా పాతవి అయితే 2.5 పోసుకోవాలి ఒక గ్లాస్కి. కొంచెం మామూలువి అయితే ఒకటికి 2 పోసుకుంటే సరిపోతాయి వాటరు. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. తర్వాత ఆ వాటర్లో సాల్ట్, నువ్వులు, ఓమా ఇవి పోసుకొని మంచిగా మరిగిన తర్వాత నేను చూపిస్తున్నట్టుగా అట్లా మొత్తం సిమ్ము పెట్టేసి, మనం గోధుమ రవ్వ పోసుకుంటాం చూసారు, అలా సన్నము. ఎందుకంటే తొందరగా గడ్డలు కట్టేస్తుంది, తడిపిండి కదా. మళ్ళీ తర్వాత బాగా గడ్డలు కట్టేసి దాన్ని చేయలేము కాబట్టి ముందే సన్నంగా పెట్టేసుకొని చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. అలాగా ఫస్ట్ ఒకటే గ్లాసు చేసుకోండి, ఎందుకంటే మనకి అర్థం కాదు కదా, కొంచెం కొత్త వంటకం ఎలా ఉంటుందో ఏమో అని. మళ్ళీ తర్వాత కరెక్ట్ రాలేదనుకోండి, బాధ అనిపిస్తుంది. చేసినంత వేస్ట్ అయిపోతుంది కదా, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అందుకే ఒక గ్లాస్ ట్రై చేయండి, కానీ చాలా సూపర్ ఉంటాయి. వాటర్ మాత్రం కొంత ప్రకారం పోసుకోవాలి. మనం ఒకటికి 2 కంటే ఎక్కువ, బాగా పాతవైతే కొంచెం ఎక్కువ పోసుకోండి, అంతే తప్ప కొత్త బియ్యం వాడద్దు. ప్లస్ ఒకటికి 2 పోసుకోవాలి. మనం పిండి కూడా మిక్సీ పట్టేటప్పుడు అవే వాటర్ పోయాలి. ఇంకా వేరే ఎక్స్ట్రా కొన్నే కదా మిక్సీ పట్టేటప్పుడు పోస్తున్నాం కదా పోస్తే అవి వాటర్ కూడా యాడ్ అయిపోతాయి. కాబట్టి కొలత చేంజ్ అయిపోతుంది. అప్పుడు మనం అనుకున్నట్టుగా కొరడాలు రావు, చేసుకునేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అందుకే చెప్తున్నాను. అలా మొత్తం పోసిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 20 నిమిషాలు అది ఉడికిస్తే సరిపోతుంది. మనకి ఏంటంటే ఇట్లా ముట్టుకుంటే కొంచెం అంటుకోవద్దు, కానీ సిమ్ పెట్టేసి అక్కడే ఉండి 10-15-20 నిమిషాలు పడుతుందండి. మొత్తం 20 నిమిషాలలో అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నట్టుగా ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోండి. అలాగా చల్లారబెట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ పైన మనం మురుకులు, మేమైతే మురుకులు అంటాం, వేరే అలాంటిది ఉంటుంది కదా చేసుకునేది, అందులో పెట్టి చేసుకుంటే సరిపోతుంది. ఇవి మంచిగా ఆరనివ్వాలి, లేకపోతే ఖరాబ్ అయిపోతాయి. ఒక కాటన్ క్లాత్ పైన మనం వాడని వేస్ట్ ఉంటుంది కదా, అందులో ఇంట్లో పెట్టుకున్నా ఏం కాదండి, ఎండలో పెట్టుకుంటే ఇంకా తొందరగా లేకపోతాయి. కాకపోతే అందరికీ ఎండ ఇది కాదు కదా, ఇప్పుడున్న మన దానికి మన అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి అక్కడ ఎండ కంపల్సరీ అంటే సెట్ కాదు. కాబట్టి నేను అందుకే ఇంట్లోనే పెట్టాను. మీరు కూడా ఇంట్లో పెట్టుకున్నా ఏం కాదు. పెట్టుకోవడానికి మనకి ఉందనుకోండి ప్లేస్, ఎండ వచ్చే ప్లేస్ మనకి సెట్ అయితే పెట్టుకున్నా ఏం కాదు. కంపల్సరీ ఎండనే కావాలని ఏం లేదు, నీడలో పెట్టుకున్నా ఆరిపోతాయి. కంపల్సరీ ఎండ అంటే అలా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. నేను 2 పెట్టుకున్నాను చూడండి, ఒకటి ఇందులో ఒకటి. ఎందుకంటే నేను సమ్మర్లో పెట్టాను. ఇవి సమ్మర్లో పెట్టాల్సిన వీడియో, కాకపోతే నేను ఇప్పుడే పెడుతున్నాను వీడియోస్. కాబట్టి ఇది అప్పుడెప్పుడో తీసా, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎండలో ఉంటుంది కదా. ఇంకా వాటర్
వాటర్ పెట్టుకుంటూ చేతికి తడుపుకుంటూ నేను చూపిస్తున్నట్టుగా అలా మురుకులు వేస్తాం కదా, దాంతో అందులో పెట్టుకొని చేసుకోవాలి. కంపల్సరీ చేతికి వాటర్ అలా పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం మనం దానికి పెట్టేదానికి అంటుకొని చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది, మొత్తం చేతికి అంటుకుంటుంది. కాబట్టి చేతికి తడుపుకుంటూ అలా కొంచెం కొంచెం ముద్దలు చేసుకుని అందులో పెట్టుకొని అవి చూడండి అలాగా మొత్తం అలాగా పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ పెట్టామనుకోండి ఈవినింగ్ వరకు కొంచెం చేంజ్ అవుతాయి, కానీ మనం తివ్వద్దు, మళ్ళీ రేపు మార్నింగే తిరిగేస్తే సరిపోతుంది. అలా పెట్టేసుకోవాలి. మొత్తం మంచి గాలి వెలుతురు వచ్చే చోట పెట్టుకోండి, మొత్తం కొంచెం ఆరిపోతాయి తొందర. మంచి ఎండ సౌకర్యం ఉంటే ఎండలో పెట్టుకుంటే ఇక తొందర ఆరిపోతుందండి, తొందర ఆరిపోతూ ఎంతైనా తేడా ఉంటుంది కొంచెం, కానీ అయినా పర్వాలేదు, నీడలో అయినా పెట్టుకోవచ్చు. అందరికీ ఎండనే కావాలంటే సెట్ కాదు కదా. నేను ఇంట్లోనే పెట్టాను, చక్కగా ఆరిపోయినవి చూడండి. అలాగా నేను 2 గ్లాసులు పెట్టాను, ఎన్ని అయినాయి చూడండి. 2 గ్లాసులకి చల్లారిన తర్వాత చూడండి, అలాగా చల్లారిన తర్వాత అలా అయిపోయింది. దీనికి వాటర్ చల్లడం అట్లా ఏం అవసరం లేదండి, మనం మెల్లగా తీస్తే వచ్చేస్తాయి. కాకపోతే క్లాత్ మనం మంచి క్లాత్ పెట్టుకోవాలి, కొంచెం డెలికేట్ ఉన్న క్లాత్ అయితే క్లాత్ చినిగిపోతుంది, అంతా పెట్టుకొని ఉంటుంది. కాబట్టి మంచి కొంచెం ఉన్న మరీ పతల క్లాత్ కాకుండా కొంచెం జిడ్డు క్లాత్, కాటన్ క్లాత్ మీద పెట్టుకోవాలి, అప్పుడే అవి మంచిగా వచ్చేస్తాయి. చూడండి అలా నేను అది ఫోన్ పట్టుకొని తీస్తే వీడియో తీయడం రావడం లేదు, ఈ మధ్యలో కాబట్టి కొంచెం అలవాటు కావడానికి టైం పడుతుంది కదా, అయినా తీసాను మెల్లగా, అదిగో అలా వచ్చేస్తాయి. చూడండి ఇవి సూపర్ అంటే సూపర్ ఉంటాయండి. మనం పొడి వాటికన్నా తడి వాటితో చేసేటివి సూపర్ ఉంటాయి.